శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుంచి ఒక చిరు ప్రయోగం. చాలా మంది భక్తులు, చాలా మంది వీక్షకులందరూ అడిగే ఒక ప్రయత్నం కోసం వార ఫలితాన్ని ఈ 2026 ఏప్రిల్ నుండి స్టార్ట్ చేశాం. ఏప్రిల్ 8 నుండి 14 వరకు 2026 ఈ ద్వాదశ రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతాం. ముందు ధనుసు రాశి వారికి ఈ వారం అదృష్టం తలుపు తడుతుందని కూడా చెప్పచ్చు. కానీ మీరు సిద్ధంగా లేకపోతే అవకాశం మీ ముందు మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ 7 రోజులు భవిష్యత్తుకు ఒక కీలకం చెప్పచ్చు. అందులోనూ మీకు అర్ధాష్టమ శని నడుస్తున్నా కూడా ఈ వారం కాస్త అనుకూలంగా ఉందని కూడా చెప్పచ్చు. గోచార గ్రహాలంతా కూడా మీకు అనుకూలంగా ఉండడం వల్ల గ్రోత్, ఎక్స్పాన్షన్ సూచనలు ఉన్నాయి. కుజుడు శరీరాలకు శక్తినిస్తాడు. కానీ శని ప్రభావం వల్ల ఆలస్యం, బాధ్యతలు పెరుగుతాయి. ఆపర్చునిటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వీక్ గా అనుకోవచ్చు దీన్ని. ఐటీ సాఫ్ట్వేర్ రంగం వారికి కొత్త అవకాశాలు, ప్రైవేట్ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, గవర్నమెంట్ వారికి పెండింగ్ ఇష్యూస్ క్లియర్ అవుతుంది. ఆపర్చునిటీ వచ్చేటప్పుడు హెసిటేట్ కాకండి. వ్యాపారంలో ఎక్స్పాన్షన్ కి టైం కొంచెం తీసుకోండి. కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి, కానీ కొంత 1-2 వీక్స్ వెయిట్ చేయండి. ఫారిన్ కనెక్షన్స్ ద్వారా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మంచిది. ఓవరాల్ ఈ వారంలో రిస్క్ తీసుకుంటే రివార్డ్స్ ఉంటుంది, కానీ క్యాల్కులేటెడ్ గా రిస్క్ తీసుకోండి అని కూడా చెప్పడం జరుగుతుంది. షేర్ మార్కెట్ లో లాంగ్ టర్మ్ గెయిన్స్ స్ట్రాంగ్ అని కూడా ఉంది. ఇంపల్సివ్ ట్రేడింగ్ ని కొంచెం అవాయిడ్ చేయండి. ఫైనాన్షియల్ డిసిప్లిన్ మెయింటైన్ చేయండి ఖచ్చితంగా. ఇంకా కుటుంబ సభ్యులకు వచ్చినప్పటికీ ఎల్డర్ సపోర్ట్ ఫుల్ గా ఉంటుందండి. ఈ వారం అంతా ఫ్యామిలీ గ్యాదరింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. గెట్ టుగెదర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ మాటలకి విలువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సడన్ గా మంచి ప్రోగ్రెస్, హైయర్ స్టడీస్ కి మంచి ఒక సమయం చెప్పచ్చు. విద్యార్థులకి విదేశీ అవకాశాలు చాలా బాగుంటాయి. ఈ వారం ఎనర్జెటిక్ గా ఉంటారు ఆరోగ్యపరంగా. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కాస్త నెగ్లెక్ట్ చేయకండి మీ యొక్క హెల్త్ ని. ట్రావెల్ వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు, ఓవర్ ర్యాష్ డ్రైవింగ్ లేదా మిస్సింగ్ ఆఫ్ వాల్యుబుల్స్, ఇవన్నీ కూడా కొంచెం తీసుకోవాలి. రన్నింగ్, ట్రావెల్ వెహికల్ నడిపేటప్పుడు కూడా కాస్త రెస్ట్, కొంచెం బ్రేక్ ఇవ్వండి. ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ నడిపారనుకోండి, జస్ట్ గో ఫర్ ఎ టీ అండ్ కాఫీ, కొంచెంసేపు హాఫ్ అన్ అవర్ ఆపి మళ్ళీ రన్ చేయండి. ఈ వారం ఓవరాల్ మీకు ఎలా ఉంది అని అంటే, మీరు ఎదుగుదల వేగంగా పెరుగుతుంది. మీ ధైర్యమే మీకు విజయాన్ని సాధిస్తుందని కూడా చెప్పచ్చు. ఈ వారం చేయవలసినటువంటి పరివారం దత్తాత్రేయ స్వామి వారిని ప్రార్థన చేయండి. పసుపు దానం ఇవ్వండి. ఓం గురవే నమః అని చెప్పండి. గురవే సర్వలోకానాం విషయ భౌరవినాం నిధియ సర్వ విద్యానాం దక్షిణామూర్తి నమః. దక్షిణామూర్తి ప్రార్థన చేయండి. అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి. పసుపు కలర్ పుష్పంతో దానం ఇవ్వండి. మంచినీళ్ళు, మజ్జిగ పేదవాళ్ళకి ఇవ్వండి. విజయోస్తు. అన్ని రకాలైనటువంటి సమస్యలు తొలగడానికి నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. ఇంకనూ సంపూర్ణ ఫలితం పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను వేసుకొని 48 రోజులు పూజ చేసి మన యొక్క సంస్థ ద్వారా అందిస్తున్నాం. కావలసిన సంప్రదించండి. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి మీ యొక్క జాతకం తెలుసుకోండి. లేదా గురుగారు మా దగ్గరే తెలుసుకోవాలి అనుకుంటున్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి. మాకు చేస్తున్నటువంటి పని ఏమంటే, అందరూ ఫోన్ కాల్స్ చేసి రాసుకోండి అంటారు. అలా రాసుకోవడం కుదరదండి. మాకు లేదండి మా పేరు మీద చెప్పండి, అలా కూడా కుదరదండి. ఖచ్చితంగా మీ వివరాలు ఉంటే వాట్సాప్లో చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయం. మీనరాశి వారికి ఈ వారం అంతర్గత భావాలు, ఆధ్యాత్మిక శక్తి పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీరు తీసుకున్న నిర్ణయం మీ భవిష్యత్తును నిశ్శబ్దంగా మార్చే శక్తిగా మారుతుంది. గోచార గ్రహ ప్రకారం గురువు మీ రాశి అధిపతి కావడంతో ఆశీర్వాదం, అవకాశాలు ఉంటాయి. చంద్రుడు భావోద్వేగాలను పెంచుతాడు. రాహు ప్రభావం వల్ల కన్ఫ్యూజన్స్, డిస్ట్రక్షన్ పెరుగుతుంది. శని ఇంకా మీకు జన్మ శనిగా కూర్చున్నాడు. స్పిరిచువల్ గ్రోత్, ఎమోషనల్ డిసిషన్స్ వారంగా ఉండే మీకు ఐటీ సాఫ్ట్వేర్, క్రియేటివ్ సొల్యూషన్స్, కొంచెం ఉద్యోగస్తుల్లో ప్రెషర్, హై ప్రెషర్స్ అనేవి ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకి మీ రికగ్నేషన్ స్లోగా ఉంటుంది. కమింగ్ వీక్స్ లో అన్ని సెట్ అవుతుంది. గవర్నమెంట్ వారికి సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ గా ఉండడానికి మీ యొక్క యాటిట్యూడ్ ని మార్చుకుంటే చాలా మంచిదని కూడా చెప్పడం జరుగుతుంది. ఫోకస్ మెయింటైన్ చేస్తే గ్రోత్. ఇతరుల యొక్క విషయాల గురించి మాట్లాడకండి. గాసిప్స్ అసలు మాట్లాడకండి. ఇక వ్యాపారంలో కొత్త ఐడియాలజీ వస్తాయి, కానీ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇమీడియట్ డిసిషన్స్ ఏది కూడా తీసుకోకండి. బాగా చెప్తున్నాను. వ్యాపారస్తులు క్రియేటివ్ ఫీల్డ్ లో బాగా సక్సెస్ అవుతారు. రియల్ ఎస్టేట్ ఈ వారం అంతా కూడా మందంగానే ఉంటుందని కూడా చెప్పొచ్చు. ఇంకా ఒక ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి. గట్ ఫీలింగ్ ని కొంచెం అవాయిడ్ చేయకండి. దాన్ని ఆ ఫీలింగ్ లో వచ్చే
అన్ని నోట్ చేసి పెట్టుకోండి. తర్వాత మీరు చేసుకోవచ్చు. ఇంకా షేర్ మార్కెట్ స్మాల్ గెయిన్స్ మాత్రమే పాసిబుల్ కానీ ఎమోషనల్ ట్రేడింగ్ చేయకండి. కొంచెం మార్కెట్‌కి దూరంగా ఉంటే కూడా మంచిదని కూడా చెప్పొచ్చు. ఫైనాన్షియల్ డిసిప్లిన్ చాలా అవసరం. లేదా మీ యొక్క డీమాట్ అకౌంటే ఎగిరిపోతుంది. అది కూడా జాగ్రత్త పడండి. ఇంకా ఈ కుటుంబ సంబంధాల విషయంలో ఇంట్లో ఎమోషనల్ బాండింగ్ పెరుగుతుంది. ఫ్యామిలీ సపోర్ట్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. కానీ ఓవర్ సెన్సిటివ్ అవ్వకండి. పిల్లల విషయంలో అతిగా నిర్ణయాలు మీరు తీసుకోకండి. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూర్చొని మాట్లాడి ఏం చేస్తే బాగుంటుందని సలహాలు ఇవ్వండి. మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల వాళ్ళు మీకు దూరం అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. క్లియర్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేయండి. ఇంకా విద్యార్థులకి సడన్ గా క్రియేటివ్ లెర్నింగ్స్ వచ్చే అవకాశాలు బాగున్నాయి. ఆర్ట్స్ క్రియేటివిటీలో కూడా బాగా సక్సెస్ ఉంటుంది. విదేశీ అవకాశాలు స్లోగా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఈ వారం హెల్త్ విషయంలో తీసుకుంటే నీరసం ఉంటుంది, స్లీప్ ఇష్యూస్ వస్తుంది, రెస్ట్ మెడిటేషన్ అనేది మీకు చాలా అవసరం అని కూడా చెప్పతుంది. ఈ వారం మీ యొక్క ఎదుగుదలకు ఉండేది మైండ్ కామ్ గా ఉంటే లైఫ్ స్మూత్ గా ఉంటుందని కూడా చెప్పొచ్చు. జీవితంలో మంచి మార్పులు నిశ్శబ్దంగా ప్రారంభం అవుతాయి. గురువారం దత్తాత్రేయ స్వామి వారిని శ్రీమన్నారాయణను ప్రార్థన చేసుకోండి. పసుపు దానం ఇవ్వండి. ఓం గురవే నమః అని 16 సార్లు జపించండి. అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి. నవగ్రహాలకి 19 సార్లు ప్రదక్షిణం చేయండి. విజయోస్తు. అన్ని రకాలైనటువంటి సమస్యలు తొలగడానికి నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. ఇంకనూ సంపూర్ణ ఫలితం పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను వేసుకొని 48 రోజులు పూజ చేసి మన యొక్క సంస్థ ద్వారా అందిస్తున్నాం. కావలసిన వాళ్ళు సంప్రదించండి. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి మీ యొక్క జాతకం తెలుసుకోండి. లేదా గురుగారు మా దగ్గరే తెలుసుకోవాలి అనుకుంటున్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి. మాకు చేస్తున్నటువంటి పని ఏమంటే అందరూ ఫోన్ కాల్స్ చేసి రాసుకోండి అంటారు. అలా రాసుకోవడం కుదరదండి. మాకు లేదండి మా పేరు మీద చెప్పండి, అలా కూడా కుదరదండి. ఖచ్చితంగా మీ వివరాలు ఉంటే వాట్సాప్లో చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు.